పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడు అని అర్థం. మరి చిరంజీవి గారు ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి, అందరికీ మంచి చేసే వ్యక్తి, అందరికీ మంచి జరగాలి అని కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే వ్యక్తి కాబట్టి భగవంతుడు కూడా చిరంజీవి గారికి అటువంటి పుత్రుడినే ప్రసాదించాడా అంటే నిజంగా రామ్ చరణ్ గారిని చూసి మాత్రం ఖచ్చితంగా అదే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ రామ్ చరణ్ గారిని పొగిడినంత మాత్రాన వాళ్ళు మనకి ఇచ్చే రివార్డులు ఏం లేవు. కాకపోతే ఒక తండ్రి గురించి ఒక బిడ్డ ఈ విధంగా చెప్పడం అనేది తండ్రికి నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందండి. నేటి కాలంలో నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా అన్నదమ్ములకు ఎక్కువ ఇచ్చేశారు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చేశారని పోటీ పడేవాళ్ళు తప్ప, నువ్వు నాకు ఏం చేశావు అని అడిగేవాళ్ళు తప్ప, మా నాన్న నాకు అది చేశారు, మా నాన్న నుంచి నేను అది నేర్చుకున్నా అంటూ ఆయన ఎంతో వినయంగా చెప్తున్న మాటలు గనక వింటే ఖచ్చితంగా కన్నీటి పర్యంతం అయితే అవుతారు. ఎందుకంటే అటువంటి మాటలు నిజంగా రామ్ చరణ్ గారు అయితే రామ్ చరణ్ అయితే చిరంజీవి గారి గురించి అంత గొప్పగా చెప్పారు అంటే నిజంగా ఆ గూస్ బంప్స్ వచ్చే మాటలు అనమాట. నార్మల్ మనకు ఆయన ఎట్లా అంటే జస్ట్ ఒక మెగాస్టార్ లేకపోతే మన హీరో, మన అభిమాన హీరో అలాగే తెలుసు. కానీ అక్కడ ఉన్నది తండ్రి కొడుకుల బాండింగ్. నిజంగా రామ్ చరణ్ గారి మాటలు మనకే ఇట్లా ఉంటే చిరంజీవి గారికి ఎలా ఉంటాయి. ముఖ్యంగా సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, మన అందరికీ తెలిసిందే. అదేమిటి అంటే పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. సుమతి శతకంలో మన అందరికీ చదువుకునేటప్పుడు తెలిసిన పద్యమే ఇదంతా. ఒక తండ్రికి బిడ్డ పుట్టినప్పుడు మాత్రం సంతోషం కలగదు. ఆ బిడ్డ గురించి 10 మంది మాట్లాడుకుంటే మాత్రం ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. ఆ బిడ్డ కూడా ఆ తండ్రి గురించి ఎన్నో వేదికల మీద ఎంతో గొప్పగా చెప్తుంటే కూడా ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఒకసారి ఊహించుకోండి, ఒక బిడ్డకి తండ్రి అయినటువంటి వాళ్ళకి ఈ ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే తండ్రి యొక్క బాధని, కష్టాన్ని, అట్లాగే ఆయన సంతోషాన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి బిడ్డలకు మాత్రం ఈ మాటల అర్థం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంతకీ రామ్ చరణ్ గారు చిరంజీవి గురించి ఏమన్నారు అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు నిజంగా మామూలుగానే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఎప్పుడు చూసినా స్వామి మాల అంటే అయ్యప్ప మాలలోనే ఉంటారు. ఎక్కువ శాతం శాంతంగానే ఉంటారు. ఆ శాంతంలో కూడా సినిమాలు చేస్తూ ఆ సినిమాలకు తగ్గట్టుగా బాడీని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఓన్లీ ఎట్లా శాకాహారం తింటూ అనేక రకాలుగా ఆల్రెడీ శాకాహారం ద్వారా ఆ శరీరాన్ని ఆ విధంగా ఈ పెద్ద సినిమాకు సంబంధించి మౌళ్ళు చేసుకున్నారు అంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఒక్క విషయమే కాదు, దీని గురించి రకరకాలుగా చాలామంది మాట్లాడుకున్నారు. మరి ఇటువంటి గొప్ప పనికి లేకపోతే ఆ కష్టాన్ని 10 మంది ఇలా మాట్లాడుకుంటే చిరంజీవి గారికి నిజంగా వింటే ఎంత ఆనందంగా ఉంటుందండి. కోట్ల రూపాయల ఆస్తి అటు చిరంజీవి గారి తరపున అట్లాగే ఇతను సంపాదించింది చాలా ఉంది. అయినా సరే ఏ ఫంక్షన్కి వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత సింపుల్గా ఉంటారండి, ఎంత నిండుగా దుస్తులు ధరిస్తారండి. వీళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటే నిజంగా చిరంజీవి గారికి వింటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా మెగాస్టార్ మెగాస్టార్ అంటారు. ఇప్పుడు అట్లా కాదు, గ్లోబల్ స్టార్ అంటారు. నిజంగా ఒక తండ్రికి ఇంత కన్నా ఆనందం ఏం కావాలండి. అయితే ఇవన్నీ చిరంజీవి గారికి మన రామ్ చరణ్ గారి వల్ల కలుగుతున్న అనుభూతులు ఒక పక్క అయితే, నిన్న ఒక ఇంటర్వ్యూ అన్నాను కదా, ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి ఎంత బాగా మాట్లాడారో అని చెప్పాను కదా. అదేమిటి అంటే మా నాన్న చాలా మందికి కూడా ఆదర్శప్రాయులు, చాలామంది ఆయన్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. మరి అలాంటప్పుడు నేను కూడా తీసుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి మా నాన్నని నేను చాలా దగ్గరగా చూస్తూ వచ్చా. మా నాన్న ఎంత కష్టపడేవాళ్ళు ఆ కష్టాన్ని చూసా. కేవలం మా నాన్న 4 గంటలు మాత్రమే పడుకునేవాళ్ళు. ఆ కష్టాన్ని నేను దగ్గరుండి చూసా అంటూ చిరంజీవి గారి కష్టాన్ని గుర్తించి చిరంజీవి గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన్ని చూస్తూ పెరగడం వల్ల ఆయన ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అందుకే నేను ఈ విధంగా సింపుల్గా కానీ, లేకపోతే మానవత్వంతో కానీ, లేకపోతే ఈ విధంగా ఉండటానికి కానీ, లేకపోతే ఏం పని చేసినా సరే మనసు పెట్టి కష్టపడి పని చేయటానికి గల కారణం ఏంటంటే మా నాన్నగారు ఎలా చేశారో నేను దగ్గరుండి చూసా. సో ఆయన ప్రభావం నాపై ఉంది అన్నట్టుగా చెప్పారు. అయితే నా నిజ జీవితంలో మాత్రం నా రియల్ హీరో ఎవరు అంటే మా నాన్నే. ఎందుకంటే సినిమాలోనే కాదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన దృష్టికి వెళ్తే మాత్రం ఫస్ట్ స్పందించే వ్యక్తి ఎవరు అంటే ఆయనే. సో ఆయన నుంచే నేను అన్నీ నేర్చుకున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎంత స్టార్డమ్ ఉన్నా
ఇంటి దగ్గర ఉంటే మాత్రం సాధారణంగా తండ్రులు ఇంటి దగ్గర ఎలా ఉంటారో సింపుల్గా, మా నాన్న కూడా అలాగే ఉండేవాళ్ళు. మా నాన్నను చూసే కుటుంబ విలువలు నేను నేర్చుకున్నా. అందుకే నా ఇల్లే నా ప్రపంచం, నా బిడ్డలే నా ప్రపంచం, వాళ్ళు ఉంటే చాలు, ఇంకా నాకు ఏమీ వద్దు, నా పెంపుడు జంతువులే నా జీవితం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే చిరంజీవి గారినే కాదు, ఒక తండ్రి మంచి మార్గంలో ఉండి సక్రమంగా ఉంటే బిడ్డలు కూడా ఏ విధంగా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు అనేది ఈ తండ్రి కొడుకులను చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అని పక్కన పెడితే ఒక తండ్రి మంచి మార్గంలో ఉంటే బిడ్డ ఏ విధంగా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడైతే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే తండ్రి ఏమో మెగాస్టార్, కొడుకేమో గ్లోబల్ స్టార్ అయినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్టార్డమ్ గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడైనా సింపుల్గానే ఉంటారు, సింపుల్గానే ప్రవర్తిస్తారు. అయితే నేటి పిల్లలు తండ్రులు అయితే నిజంగా వీళ్ళని ఆదర్శప్రాయంగా తీసుకోవచ్చు అంటే ఎస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తండ్రిని గనక కొడుకు పొగిడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ తండ్రికే తెలుసు. ఒక కొడుకును గనక తండ్రి పొగిడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ కొడుకుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే అవినాభావ సంబంధం అంత అద్భుతంగా వర్ణనాతీతంగా ఉంటుంది కాబట్టి.